समाधिनिर्धूतमलस्य चेतसो निवेशितस्यात्मनि यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తుగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. శ్యామలయ్య గారు సూటిగా పట్టుకుంటున్నారు, ఇవాళ బాగా పట్టుకున్నారు. అదే విధంగా ప్రయత్నిస్తుందండి. ముందుకు బృహదారణ్యక ఉపనిషత్తు 4వ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణంలో ఉన్నాం. ఇవాళటి ప్రకరణములో అస్పష్టతగా కొంచెం కనపడుతున్నది ఏంటంటే, దీనికి భగవంతుడు చూపిస్తున్నటువంటిది. ఇక్కడ కొంతమంది పిల్లలు కనపడుతున్నారు, ఒక ఆవిడ కనపడుతుంది. ఎవరు 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 అనేటువంటిది ప్రశ్నింపజేస్తున్నాడు భగవంతుడు. ఆవిడ కనబడ్డా ఆవిడతోటి సంతృప్తి పడట్లేదు. ఆవిడ ఎవరి ఆవిడ, ఈ పిల్లలు ఎవరి పిల్లలు, ఎవరు ఎవరు అనేటువంటి పరోక్షాన్ని తెలుసుకోవడం, అంటే భగవంతుణ్ణి తెలుసుకోజేయడం ఇక్కడ చూపిస్తున్నటువంటి దృష్టాంతం. ఎవరు, ఫలానా వారు వచ్చారు, ఫలానా ఆ వ్యక్తి యొక్క పరిచయంతో. వ్యక్తి ముఖ్యం. ఈ ఎవరు అనే దాని వెనుక ఉన్నటువంటిది ఏంటంటే, నువ్వు ఎవరు అనేటువంటిది తవ్వుకుంటూ పోతుంటే మూలంలో నేనున్నాను, నన్ను పసిగట్టు అనేటువంటిది అభిప్రాయం. అందుకని ఇక్కడ భగవంతుడు తన ఉనికిని తెలియజేస్తున్నాడు. నువ్వు నేను, నువ్వు నేను, మనిద్దరం ఒకే వంశం వారం అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నటువంటి రహస్యం ఆత్మ పరమాత్మల గురించి. అందుకని ఇక్కడ ఈ యొక్క జనక మహర్షి యాజ్ఞవల్కుని యొక్క సంవాదం ఇంకా రసవత్తరంగా నడుస్తుంది. అగ్నిహోత్రం అంటే ఏంటిది, ఈ యొక్క 4 సమిధలు ఒక దగ్గర చేర్చి నిప్పు రాజేసి ఓం స్వాహ అనడం అగ్నిహోత్రమా? అసలు అది అగ్నిహోత్రమే కాదు. అగ్నిహోత్రం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఇంకా మనం మున్ముందు తెలుసుకుంటాం. ఇప్పుడైతే కేవలం భగవంతుని ఉనికిని అన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రసంగాన్ని తీసుకొస్తున్నాడు. చూడండి, ఇప్పుడు బ్రహ్మ అంటే ఏంటి, ఆ బ్రహ్మతత్వం అంటే స్వామితత్వం ఎరగాలి అనేటువంటిది. ఈ యొక్క బ్రహ్మాండంలో బ్రహ్మతత్వం, ఈ శరీరంలో ఈ మాట్లాడుతున్నది ఎవరు, దేహం ద్వారా మాట్లాడుతున్నటువంటిది ఎవరు అనేటువంటిది ఈ జీవాత్మ గురించి, జీవాత్మ ఉనికిని ఎలా మాట్లాడుతున్నారు అంటే, ప్రజ్ఞ ఇతే అను ఉపాసీత, ఈ యొక్క ప్రజ్ఞ, బుద్ధి, తెలివి, జ్ఞానం ఉన్నదాన్ని బట్టి ఏ ప్రాంతము వారు ఏ భాష వచ్చునో తదనుసారంగానే, అంతటి జ్ఞానానుసారంగానే మాట్లాడడం. కా ప్రజ్ఞత యాజ్ఞవల్క్య, ఓ యాజ్ఞవల్కుడా, ఈ ప్రజ్ఞ అంటే ఏమిటి? దానికి సమాధానం యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు ఏంటంటే, వాగేవ సమ్రాడితి హోవాచ. ఇది వాక్కే, వాక్ సామర్థ్యమే, వాక్ నైపుణ్యమే. ఏంటంటే ఎంతెంత మాట్లాడేటువంటి చమత్కారికంగా మాట్లాడేటువంటిదంతా మాట తీరు.
నమస్తే జీ. చతుర్థాధ్యాయం మనము ప్రథమ బ్రాహ్మణంలోనే ఉన్నాం. చతుర్థ అధ్యాయం ప్రథమ బ్రాహ్మణంలోనే ఉన్నాం. ఇది 849వ పుటలో ఉన్నది. నమస్తే. వాగేగ సమ్రాట్ అనేటువంటి వాగే వాచా వై సమ్రాట్ బంధు ప్రజ్ఞాయత ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వాంగిర సహ ఇతిహాస పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాన్ని అను వ్యాఖ్యానాని ఇష్టం హుతం ఆశ్రితం పాయితం అయం చ లోకః పరశ్చ లోకః సర్వాణి చ భూతాని వాచైవ సమ్రాట్ ప్రజ్ఞంతే వాగ్వై సమ్రాట్ పరమం బ్రహ్మ. ఇక్కడ ఏంటంటే వాచ తృతీయ విభక్తి ఏకవచనం, వాక్ అనేటువంటిది ప్రథమ విభక్తి, ఈ వాచ అనేటువంటిది తృతీయ విభక్తి. వాక్ ద్వారా, వాక్ నైపుణ్యం ద్వారా, వాక్ కళ ద్వారా, మాట్లాడే వైవిధ్యము ద్వారా, వై సమ్రాట్ బంధు ప్రజ్ఞాయత అతడు ఎటువంటి తెలివి గలవాడు, అతనికి ఎంత బుద్ధి ఉన్నది, అతడు ఎంతటి పాండిత్యం గలవాడు అనేటువంటి ఆ మాట్లాడేటువంటి వైవిధ్యంతో తెలుస్తుంటది. ఆ మాట్లాడే వారి వైవిధ్యమే. ఇప్పుడు అల్పులు అపశబ్దాలను మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు. ఇక జ్ఞానవంతులు ఏంటంటే ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వ, ఈ యొక్క ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదం, ఈ జ్ఞానులు వేద విజ్ఞానాన్ని చర్చించుకుంటారు. ఇంకా అంతకంటే కొంచెం నిమ్నముగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ఇతిహాసాన్ని, చరిత్రలను, గడిచినటువంటి కథలను చెప్పుకోవడం. పురాణం వ్యాఖ్యానం, పురాణం అంటే వ్యాఖ్యానం, విద్య అంటే జ్ఞానం, ఉపనిషద అంటే దగ్గరగా ఉండి. ఇప్పుడు ఇక్కడికి చక్కెర వెంకటయ్య గారు అని ఒకరు వస్తున్నారు దుద్యాల నుండి. వారు ఈ 11 రోజులు ఈ దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి 9 అనుకుంటారు, మరి 11 చెప్పారు, మరి ఎలాగో తెలియదు. ఈ నవరాత్రులు ఉపవాసం ఉంటాడంట. అంటే 9 రోజులు ఉపవాసం ఉండడం ఎలా సంభవం అవుతుంటది? ఈ యొక్క అమావాస్య నుంచి మొదలుకొని, అమావాస్య అంటే ఏంటి, పౌర్ణమి అంటే ఏంటి? ఒక లైటుకు చెయ్యి అడ్డముగా పెడితే చెయ్యి అడ్డముగా వచ్చింది కాబట్టి చేతి వెనకాల ప్రకాశం కనిపించదు, చీకటి కనిపిస్తుంది. అంతేనా, ఇంకేమైనా? చంద్రుడు కళలు తగ్గిపోయి చంద్రుడు కనబడకుండా ఉండేటువంటి స్థితిని అమావాస్య. చంద్రుడు చంద్రుని యొక్క కళలు పెరిగి అంచెలంచెలుగా పరిపూర్ణంగా కనిపించేది పౌర్ణమి. ఈ రకంగా ఇది అమావాస్య కాబట్టి, నవరాత్రులు కాబట్టి నేను భోజనం చెయ్యను, నువ్వు భోజనం చెయ్యవు. ఆ అమావాస్యకి ఏం ఉపయోగం? నువ్వు ఉపవాసం ఉండు, మొత్తం తింటూనే ఉండు, దానివల్ల ఏం ఉపయోగం? ఇదేమీ ఉపయోగం లేదు. ఇదంతా ఏంటంటే ఒక మూఢనమ్మకం. ఇప్పుడు ఆ లైట్, చంద్రుడు జడమే, ప్రకాశము జడమే. ఆ జడానికి పట్టుకొని నేను ఈ రకంగా చేస్తాను, నేను నిరాహారంగా ఉంటాను అంటే అది మన విద్యత, మన అవివేకం అంతవరకే. ఈ ఉపాసంతో వచ్చేది ఏముండదు. మనము జ్ఞానవంతులం కావాలి, తెలుసుకోవాలి. ఇక జరిగేటువంటి హాని ఏం జరుగుతుంటది అంటే శరీరంలో ఊర్జ శక్తి తగ్గిపోయి నీరస నిస్తేజతము అనేటువంటిది వస్తుంటది. దానికి పరిణామం మనమే అనుభవించాల్సి వస్తుంది. అందుకని
ఇక్కడ ఒక కథ, ఈ కథ ఏంటంటే శ్యామలయ్య గారు ఉన్నారు కాబట్టి కథ చెప్తారు. ఏంటంటే దాయిని అమ్మగారు నీరసంగా ఉంటున్నారు, నేను డాక్టర్ దగ్గరికి పోతానంటే డాక్టర్ దగ్గరికి పోతే చికిత్స చేయించాం, అయిపోయింది. దాని తర్వాత మందులకు బదులు అమ్మ ఇవి వాడుకోండి అని చెప్పేసి బ్రహ్మ రసాయనము అవి ఇవన్నీ ఇస్తే శక్తి బాగా వచ్చింది. శక్తి బాగా వస్తే ఇక ఆ శక్తిని ఎలా వినియోగించాలో తెలియకపోవడం వల్ల వేరే వేరే ఆలోచనలు వస్తుంటే దీన్ని దుంపదగ ఇది తింటుంటే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి భోజనం మానేస్తే నీరస నిస్తేజం వస్తుంది కదా. మళ్ళీ అమ్ము నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను మందులు తెచ్చుకోలేను, డబ్బులు కావాలంటే శ్యామలయ్య గారే డబ్బులు ఇవ్వడు. మళ్ళీ పోయి ఆ మందులు తీసుకొచ్చి తినడం. ఇప్పుడు దీనికి ప్రకృతికి ఇప్పుడు వారి మనసులో ఏంటంటే ఏకభుక్త మహాయోగి, నేను మహాయోగిని అనిపించుకోవాలి. ఒక పూట శ్రమ చేసేది అంతే చేస్తున్నప్పుడు ఒక్కసారి తింటున్నప్పుడు ఆ యోగి ఎట్లా అవుతుంటారు? మరి యోగి అయినప్పుడు మరి నీరసం రాకూడదు కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకోకూడదు కదా. ఆ మందులతోటి ఆ ఎనర్జీని మళ్ళీ ఏ ఎనర్జీ అయితే కోల్పోయామో, దేని వల్ల అయితే బలహీనత వచ్చిందో, మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి ఆ మందులు తెచ్చుకొని మళ్ళీ ఎనర్జీని సమకూర్చుకోవడం జరుగుతుంది కదా. అదే మీరు భోజనం సక్రమంగా చేస్తే, అవసరం ఉన్నంత చేస్తే, శరీరానికి సరిపోయేంత చేస్తే ఈ పరిస్థితి రాదు కదా. మందులు తెచ్చుకొని తినేటువంటి పరిస్థితి రాదు కదా. ఇంత జ్ఞానము చాలా యోగి కానీ ఆహారం వల్ల కాదని అర్థమైంది ఆచార్జీ. అమ్మగారు కొద్దిగా ఓపిక పట్టండి, మీది ఫోను చాలా ఇబ్బంది. అది ఏకభుక్త మహాయోగి అనేటువంటి దానికి నేను ఎక్కువ సార్లు తింటే రోగిని భోగిని అవుతాను కాబట్టి నేను యోగిని అనిపించుకోవాలి అనేటువంటి దాంతో ఆ రకంగా భ్రాంతి. ఈ ఉపవాసం అనే దాంతో నిరాహారము ఉపవాసం అనిపించదు. ఉపవాసం అంటే ఉపవాసం శబ్దానికి ఏంటంటే అంటే దగ్గరగా పరమాత్మను ఉపాసన చేస్తూ పరమాత్మని యొక్క గుణగణాలతో మన జీవితాన్ని మార్చుకోవడం నిజమైనటువంటి ఉపవాసం. అది అసలైనది విడిచిపెట్టి శరీరాన్ని ఆహారం ఇవ్వకుండా చంపేయడం, బలహీనపరచడం. ఇక మళ్ళీ నాకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది అని చెప్పేసి మళ్ళీ డాక్టర్ దగ్గర పోవడం, మందులు తినడం. ఇది ఇక దీన్ని స్వయంకృత అపరాధం అంటారు. అదే మరి ఆ స్వయంకృత అపరాధాన్ని ఇప్పుడు శ్యామలయ్య గారు అంటే బాధ్యత గలరు. ఏంటంటే వారు ఇక్కడ ఆశ్రమం ఏదైనా కూడా చూసుకోవాలి కాబట్టి వారు డబ్బులు ఇస్తున్నారు మందులు తెచ్చుకోవడానికి. కానీ అది ఎందుకు, వారికి బలహీనత ఎందుకు వచ్చింది అనేటువంటిది తెలుసుకుంటే తెలిసిపోతుంటది. ఇక ఏంటంటే అంటేనేమో అన్నారంటారు. అదే పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడే మనకి మందులు అవసరం ఉండదు ఆచార్య. అంటే ఇప్పుడు మీరు యోగి అయినప్పుడు యోగి అవ్వచ్చు, దాన్ని ఎవరు ఆపట్లేదు కదా. మీరు ఆహారం పతంజలి చెప్తున్నారు కదా, ఆహార అన్నపానీయాలని జయించాలి, కంట కూపేక్ష పిపాస నివృత్తి అని. దాన్ని జయించేది లేదు, కానీ శరీరాన్ని మాత్రం చంపడం. ఈ బట్టల గురించి కూడా ఒకసారి 2 సార్లు నాతోటి ఆమె చర్చించింది స్వామి. ఆమె ఏమన్నదంటే, ఈ బట్టలు వేపించిండు స్వామి, నాకు తెలియదు, ఆయన తప్పు చేసిండు, నేను వేయాలంటే, అమ్మా నువ్వు ఒక మెట్టు పైకి వచ్చినావు, మళ్ళీ కిందికి పోతే అది గ్రహించలేకపోతున్నాను. ఏమో జరిగింది అని 2-3 సార్లు చెప్పిన ఆమె. మీరు ఈ విషయంలో సరిగ్గా చెప్పారు. ఎందుకంటే మనం ఒక మెట్టు పైకి ఎక్కినప్పుడు మళ్ళీ కిందికి దిగొద్దు. అట్లా ఆలోచన స్వామి నన్ను అట్లా తప్పు చేసిందని. స్వామి తప్పు చేయలేదు, వీరి దృష్టికోణం తప్పు. వస్త్రాల రంగుని ఎందుకు చూస్తున్నారు? కాషాయ వస్త్రం ఉన్నది, నాకు సన్యాసం ఇచ్చారు, రంగుని ఎందుకు చూస్తున్నారు? రంగు బట్టలు వేసుకున్న వారు సన్యాసులు అవుతారా? మన మనస్సు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన ఆచార వ్యవహారం మారాలి. అక్కడ మనకు సన్యాసం వస్తుంటది, ఏ వస్త్రాల్లో ఉన్నా సరే. అంతేగాని స్వామి తప్పు చేస్తాడు అంటే పైనే కదా అందరూ చూసేది ఆచార్య, పై కనబడేదే కదా. ఆ పైకి చూస్తున్నారు కాబట్టి అక్కడే మోసపోతున్నారు. రాజమణమ్మ గారు ఏమైనా చెప్పాలా? సమాజంలో ఉన్నది అంతే ఆచారి. వస్త్రాలు కనబడుతున్నాయా బస్, అందుకని ఏమున్నది
ఇక్కడ యాజ్ఞవల్క్యుడు చెప్తుండేది ఏంటంటే వాక్ కళ, మాట్లాడేటువంటి వైవిధ్యం. అందుకే భగవంతుడు దీనికి పరిణామాన్ని చూపిస్తున్నది ఏంటంటే పిల్లలు మాట్లాడే విధి విధానంను బట్టి మొదట తల్లిని తిట్టిస్తున్నాడు, తర్వాత గురువుని తిట్టిస్తున్నాడు. నీకు ఎవడ్రా చదువు చెప్పింది, ఎవడ్రా చదువు చెప్పింది అని అంట. మీ వాళ్ళ ప్రవర్తన, నడవడిని చూసి తల్లిని తిట్టిపించడం. భగవంతుడు ఏంటంటే పిల్లలకు మాట్లాడే వైవిధ్యం, మా విద్య నైపుణ్యం గురువు నేర్పించాలి, తల్లి నేర్పించాలి. కాబట్టి వారికి బాధ్యత వారి మీద పెట్టాడు. కాబట్టి ఎవరికైతే ఏమి తెలియని వాళ్ళు, అజ్ఞానులు, వాళ్ళు తిట్టుకోడు. మొన్న ఒక అతను వచ్చాడు, కారణం లేదు, ఏమీ లేదు, నోటికొచ్చినట్టుగా తిట్టిపోతున్నాడు. తిట్టిపోతుంటే అది ఇక ఏంటంటే దయానంద సరస్వతి కూడా సమాధానం చెప్తాడు ఏంటంటే, నీ దగ్గర నీకు అంతే తెలుసు, నీకు తిట్టడం వరకే తెలుసు అని. అది ఆ తిట్టడే రహస్యం ఏంటంటే, నీ దగ్గర ఒక వస్తువు ఉంది, అది ఎవరికైనా ఇవ్వాలని అనుకుంటున్నావు, వాళ్ళు తీసుకోకపోతే ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటది? శ్యామలయ్య గారు మాట్లాడరని ఎవరైతే ఆ బాల బుద్ధితోటి, క్షణికావేశంతో తిట్టుకుంటూ పోతున్నాడు. ఆ తిట్లు మనం గ్రహించాలి, మనకు అవసరం లేదు. ఎందుకు అంటే ఆ స్థాయి నుంచి మనం ఇంకా పైకి వచ్చాం కాబట్టి అతన్ని తిట్లు మనం గ్రహించాలి. ఇప్పుడు అవి ఎవరికి తగులుతాయి శ్యామలయ్య గారు? ఆయనకే తగులుతాయి, అంతే కదా. ఇప్పుడు దానికి చర్య ప్రతిచర్య, ఇప్పుడు మనం ఏమనుకుంటే మళ్ళీ రిటర్న్ అక్కడనే ఆయనకే తగులుతాయి. అంతే కదా. అకారణంగా ఉద్రేకం వచ్చి అట్లా అన్నప్పుడు అవి వారికే పోతుంటాయి. ఉంటాయి, మనం అలాగే తల దొరచాల్సిన పని లేదు. ఈ ఇతిహాసం, వేదములు అనేటువంటివి, ఇతిహాసం అనేటువంటిది, పురాణం అనేటువంటిది, విద్య, ఉపనిషత్తు, ఈ శ్లోకాలు, ఇవి సూత్రాలు అనేటువంటివి ఏంటంటే మనల్ని ఒక దారికి తీసుకొచ్చేటువంటి, మనకు ఒక దారి చూపెట్టేటువంటివి. అందు గురించి ఈ రకంగా మనలోని వాక్ నైపుణ్యం, మాట్లాడే వైవిధ్యం, జ్ఞానాన్ని పెంచేటువంటివి ఇవన్నీ. అందుకని ఒక వ్యవస్థితంగా మనల్ని జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించేటువంటివన్నీ. సూత్రాన్ని వ్యాఖ్యానాన్ ఇష్టం హుతం. ఇక ఈ సూత్ర వ్యాఖ్యానాలు, శ్లోక వ్యాఖ్యానం, మంత్రాల వ్యాఖ్యానం ఏ రకంగా చేయడం జరుగుతుంటుందో, ఎవరైతే ఏ రకంగా గ్రహించడం జరుగుతుంటుందో వారు ఆయా విధంగా దాన్ని ఆచరించడానికి హుతం ఆశితం. హుతం అంటే అగ్నిహోత్రం చేయడం, ఆశితం అంటే దాన్ని అనుభవించడం, దాని యొక్క ఆస్వాదించడం, ఆ రకంగా దాని పరిణామాన్ని ఆస్వాదించడం. పాయితం అయం చ లోక, ఈ రకంగా తృప్తి పడేటువంటిది ఈ లోకం. పరశ్చ లోక, ఈ లోకం, ఆ లోకం ఏదైనా కూడా మన నడవడి, మన వ్యవహారం, మన దానితోటే ఉంటుంటది. సర్వాణి చ భూతాని, సంపూర్ణ ప్రాణులు. వాచైవ సమ్రాట్, ఈ ప్రాణులన్నీ ఉన్నాయి దేనివల్ల అంటే వాచ ఏవ, వాగ్ ద్వారానే తన అభిప్రాయాన్ని ఏ జన్మలో ఉన్నటువంటి జీవి అదే భాష మాట్లాడడం. పక్షి భాషలో, అది యొక్క పాముల భాషలో, అది పశువుల భాషలో, క్రిమి కీటకాలు వాటి భాషలో, వేటి భాష వాటికి. అన్ని భాష మీదనే ఆధారపడి ఉండి తమ అభివ్యక్తాన్ని, తన అవసరాన్ని ఇతరులకు తెలియజేయడం. పిచ్చుకలు అవి కిచకిచమని అరవడం, కోయిల కూయడం, ఈ రకంగా ప్రతిదీ వాటి యొక్క భాష ఉంటుంటది. సమ్రాట్ అని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. ప్రజ్ఞాయంతే వాగ్వైవ సమ్రాట్ పరమం బ్రహ్మ. ఈ ప్రజ్ఞ, జ్ఞానము, తెలివి లోపలలోనే ఈ యొక్క పరం బ్రహ్మ ఉన్నాడు. ఓ సమ్రాట్, ఎంతెంత విజ్ఞానవంతులు అవుతుంటారో, ఎంతెంత తెలివి కలిగి ఉంటుంటారో అంతంత జాగ్రత్తగా మాట్లాడతారు, ఇంకా తొందరపడకుండా మాట్లాడతారు. ఈ తొందరపడనితనము, జాగ్రత్త వహించేటువంటి వైవిధ్యంలోనే పరమాత్మ యొక్క తత్వం ఉంటుంటది. తద్వారా ఎవరెవరైతే ఎంతెంత తెలివిగా మాట్లాడుతుంటారో అంతంతగా పూజింపబడుతుంటారు. ఇక క్షణికావేశంతో నోటికి వచ్చినటువంటి మాట్లాడడం వల్ల వాళ్ళు చులకనైపోతారు ఎదుటి వారి ముందు.
ఇప్పుడు ఏంటంటే దీనికే సామెత, బంధు ముట్టి లాక్ బరాబర్, కులితో కాక్ బరాబర్. పిడికిలు బిగించుకొని ఉన్నాం అని అంటే అది ఇక ఎంతో మందికి సమాధానం చెప్తుంది. అదే ఇట్లా చెయ్యి విప్పుకున్నదంటే ఏమిటంటే ఇక ఎందుకు పనికి రాదన్నట్టుగా. అందు గురించి ఎక్కడైనా ఎవరైనా చర్చిస్తున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు, వాదోపవాదం చేస్తున్నప్పుడు అక్కడ మనం మౌనంగా ఏం మాట్లాడకుండా నిలబడ్డామనుకోండి, అతను వచ్చి మనకే చెప్తుంటాడు, ఇతను వచ్చి మనకే చెప్తుండే, ఇద్దరు చెప్తుంటారు. అదే మనం నోరు తెరిచి మాట్లాడామనుకుంటే వాళ్ళకు అనుకూలమైతేనేమో సరే సరే అంటారు. ఇక అనుకూలంగా లేకపోతే నువ్వెవరు, నువ్వు మధ్యలోనికి వచ్చావు, నీకు అవసరమా, నిన్ను పిలిచామా, నడు నీకు తెలియదు అని చెప్పేసి దూరం వెళ్ళగొట్టాడు. ఇది కనిపిస్తుందా లేదా శ్యామలయ్య గారు, బాలాజీ గారు మాట్లాడరు? ఇది ఈ రకంగా సమాజంలో ఈ రకంగా చెప్పిస్తున్నాడు అన్నట్టుగా. అందు గురించి ఎవరైతే ఆచితూచి మాట్లాడతారో, ఎవరైతే చాలా లోతుగా జ్ఞానపూర్వకంగా మాట్లాడతారో వారికి ఆ జ్ఞానం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం. నా ఏనం వాగ్జహాతి సర్వాణ్యేనం భూతాని అభీక్షరంతి. ఈ రకంగా ఏ ప్రాణులైతే బ్రతుకుతున్నాయో వారి బ్రతుకు తెరువు కోసం, వాటి యొక్క జీవన విధానం కోసం ఈ యొక్క ప్రాణులు వాక్ సామర్థ్యం మీదనే ఆ అరవడం, ఆ కూయడం, ఆ మాట్లాడడం, ఆ యొక్క బుస కొట్టడం, వాటి ద్వారానే అవి ఆధారపడి ఉన్నాయి. వాటి ఆ యొక్క ప్రక్రియల ద్వారానే స్వజాతి, తమ యొక్క జాతి వాటికి, తల్లిదండ్రులకు, ఇతరులకు నేనున్నాను ఇక్కడ, నాకు ఇది కావాలి అని చెప్పేటువంటి వైవిధ్యమే భాష. శ్యామలయ్య గారు, ఇప్పుడు దురద పెట్టేది ఎవరికి, గోకుతున్నది ఎవరు? దాని ద్వారా శరీరానికి దురద పెడుతుంది ఆత్మ. మీరు అట్లా మాట్లాడుతున్నారు కదా, వచ్చి మీ మీద ఎవరైనా చెయ్యేస్తే మీరు ఊరుకుంటారా? మరి అది చనిపోయినప్పుడు శరీరం, ఇప్పుడు మీరు అనే భాష ఎట్లున్నది అని అంటే శరీరానికి దురద పెడుతుందని మీరు అంటున్నారు కదా, దాని వ్యాఖ్యానం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా మన మీద చెయ్యేస్తేనే చెయ్యి ఎందుకు వేస్తున్నావు, చెయ్యి ముందు అని చెప్పేసి వారిని హెచ్చరిస్తాం కదా. మరి చనిపోయినప్పుడు వచ్చి మీద పడి ఏడుస్తూనే ఉంటుంటారు కదా, వారి శరీర బరువంతా మన మీద పెట్టేస్తుంటారు కదా, చనిపోయిన శవం మీద పడుతుంటది కదా. ఇక్కడ ఆత్మ లేదు. మరి ఇప్పుడు దురద వరకు పెట్టండి. ఉన్నప్పుడే దురద విషయం తెలిసేది. అదే తెలుసు. ఆత్మ ఉండడం వల్లనే దురద అనుభూతి మనకు కలిగింది. ఆత్మ ఉండడం వల్లనే ఆకలి దప్పికలు మనకు తెలిసాయి. ఆత్మ ఉండడం వల్లనే మనం తినిపించడం, తాగిపించడం జరుగుతుంది. ఆత్మ ఉండడం వల్లనే మనం శరీరాన్ని ఎండబెడుతున్నాం. అర్థమవుతుందా? ఈ రకంగా ఇది ఆత్మ సంయోగంతో ఇవన్నీ ఆత్మకే జరుగుతున్నటువంటి. శరీరం ఒక మాధ్యమం. ఇప్పుడు శరీరం ఏ రకంగా మాధ్యమం చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు బడి పిల్లలకు ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, పోలీసులకు ఒక ప్రత్యేకం, ఖైదీలకు ఒక ప్రత్యేకం, మున్సిపాలిటీ వాళ్ళకు ఒక ప్రత్యేకం. అదే రకంగా ఈ జన్మలలో ఈ శరీరం కూడా అంతే. ఆ శరీరంలో ఉండడం వల్ల నేను స్త్రీనని, నేను పురుషునని, నేను పక్షినని, పశువునని అనుకోవడంలో ఆ శారీరక దోషమా, ఎవరి తప్పు? అది తప్ప మెప్ప? ఎవ్వరు మాట్లాడు. బడి పిల్లల బట్టలు వేసుకుంటే వాళ్ళు బడి పిల్లలు అవుతారా? బట్టలు వేసుకున్నంత మాత్రాన అవుతారా? ఎవరైతే ఈ పోలీస్ బట్టలు కానీ, కోర్టులో జడ్జి బట్టలు, తీర్పు చెప్పే అతను పనికి వృత్తికి తగిన దుస్తులు అవసరం. అది తాత్కాలికంగా మనల్ని ఒక ప్రత్యేకంగా చూపించడానికి అది తాత్కాలికము మాత్రమే. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు తీసేసి మామూలు బట్టలు మనల్ని చూపిస్తున్నాడు కదా. మామూలు దాంట్లో మనం ఎంతైతే పూర్ణ స్వేచ్ఛగా ఉంటుంటామో ఆ ప్రత్యేకమైనటువంటి వస్త్రాలలో మనం ఇబ్బంది పడుతుంటాం. బాధ్యతగా ఆ కర్తవ్యం ఆ సమయంలో ఉండాలి కాబట్టి అవి తప్పదు, అందుకే అవి భరిస్తుంటారు.
అందుకే బయట నుంచి వచ్చిన తర్వాత బట్టలు మామూలుగా మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థం కావట్లేదా ముని గారు? వేసుకున్న వాళ్ళు ఓం ఆచార్య విద్య అభ్యసించాలి. మునిజీ బట్టలు వేసుకున్నప్పుడు మునిలాగా ఉండాలి. అట్లా ఒక కండిషన్స్ ఉన్నాయి కదా స్వామి. గుర్తింపు సమాజంలో గుర్తింపు కొరకు కాదు స్వామి. ఇప్పుడు ఒకసారి పెళ్లి పందిరిలోకి రండి. పెళ్లి కొడుకుకు పెళ్లి కూతురుకు వారికి ప్రత్యేకమైన వస్త్రాలు ఎందుకు, వారికే పూలమాల ఎందుకు? అన్ని ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు కదా పూలమాలలు. అందరికీ రకంగా వేసుకుంటే వారెవరో వీరెవరో ఎక్కడేం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళ నుండి వారిని ప్రత్యేకంగా చూపించి వారి చేత ఆ నాటకం చూపిస్తేనే అందరికి అర్థమవుతుంది. ఇక అందరూ ఆ రకంగానే పూలదండలు వేసుకొని అందరూ ఆ రకంగా ఉన్నారనుకోండి, ఇక అక్కడ దేని గురించి వచ్చామో ఏం జరుగుతుందో ఏమిటో అనేది తెలియదు. ఒక జాతర లాగా అయిపోతుంది కదా ఆచార్జీ. అంటే గుర్తింపు గుర్తింపు అనమాట. సరే, ఇదైతే సరే అంత్యక్రియలు చేసేటప్పుడు ఆ వ్యక్తికే పంచకండవ కట్టించి అతనికే దండ వేయించి అతని చేతనే కుండ ఎందుకు మోయిస్తుంటారు? వచ్చిన వాళ్ళందరి చేత ఎందుకు చేయించారు? అంతే, ప్రత్యేకత ఆ విషయానికి అతనికి వర్తిస్తుంటది కాబట్టి అతనికే వర్తించాలి. అతడే ప్రత్యేకం. బొట్టెందుకు పెడుతుంటారు ఆ శవాన్ని తీసుకుపోయేటప్పుడు అని అంటే, వీరు ఈ యొక్క అంత్యక్రియలకు, ఈ వ్యక్తి యొక్క అంత్యక్రియలకు వచ్చాడు కాబట్టి ఇక బొట్టు పెడితే ఏంటంటే అయిపోయేదాకా బయటకు పోకూడదు అనడానికే ఈ బొట్టు. బంధనంలోకి తీసుకొస్తున్నారు. ఇక బంధనంలోకి తీసుకురావడం అంతవరకే. అంతేగాని ఆ బొట్టుతో ఏం ప్రయోజనం లేదు. ఏమైనా ప్రయోజనం ఉందా శ్యామలయ్య గారు? ఏం ప్రయోజనం. ఆ బొట్టు పెట్టారంటే ఇక అక్కడ ఉండాల్సిందే, ఇటు అటు జారుకోవడానికి వీలు లేదు అని. అందుకని ప్రత్యేకత గురించి ఆ యొక్క వర్తమానంలో అప్పుడు జరగాల్సినటువంటి ఆ ప్రత్యేకతలో వారికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది అనేటువంటి దాంట్లోనే ఆ ప్రాముఖ్యత గుర్తింపజేయడానికే ఈ పూలమాలలు, ఈ బొట్లు పెట్టడం, ఈ పారని, ఇవన్నీ. కొన్ని ఆవులకు స్వామి, ఆవులకు ఏం చేస్తారంటే గుద కడతారు. అవి ఎక్కడెక్కడంటే దిగపోకుండా ఉరుకోకుండా కొన్ని ఆవులకు కట్టారు. కొన్ని దొంగ ఆవులకే కడతారు గుదేలు. ఇక చెప్తున్నారు కదా, మీరే సమాధానం మీరే చెప్తున్నారు, ప్రశ్న మీరే అడుగుతారు. దొంగ అని పేరు పెడుతున్నారు, వారికి ప్రత్యేకత ఇస్తున్నారు కదా. అదే మరి సామాన్యమైన వాటికి కాకుండా ప్రత్యేకమైన వాటికని అన్నారు కాబట్టి అదే సమాధానం. లోక పరశ్చ లోక. ఇక ఈహలోకంలో ఉన్నప్పుడు ఈ దేహము, పరలోకంలో వెళ్ళినప్పుడు ఇక దుఃఖంతో వెళ్ళితేనేమో పునర్జన్మ కోసం వెళ్ళడం, తల్లడిల్లుకుంటూ బాధతో వెళ్ళడం, ఆస్తి మీద, భార్య మీద, పిల్లల మీద వ్యామోహంతో బాధతో వెళ్ళేదేమో పునర్జన్మ కోసం వెళ్ళేటువంటిది. ఇంకా మనం ఏం చేస్తున్నామో మనల్ని ఎవరు పట్టించుకోనప్పుడు, మనది మనం చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో ఉన్నా కూడా ఎవరు పట్టించుకోనప్పుడు, అంటే మన సాధన మనం చేసుకుంటున్నప్పుడు ఇక మనం ఏంటంటే ఆయన లోకమే వేరు, ఆయన ఏం చేస్తాడో మనతోటి కలవడు, ఆయన భోజనం వేరు, ఆయన ఉండడం వేరు. ఇంట్లో ఉన్నాడంటే ఉన్నాడే గాని మనతోటి ఏం సంబంధం లేదు. ఇంట్లో చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా అంతగా మాట్లాడు, తన పనులు తన ఉన్నాడు అనుకోండి. అటువంటి వారు సాధన చేసుకుంటే వారి సాధనను బట్టే వారికి ముక్తి లభిస్తుంటది. ఆ ముక్తికి వారు మాత్రమే అనుభవిస్తుంటారు. ఎంతెంతైతే నిస్పృహ భావం ఉంటుంటదో, ఎదుటి వారితో సంబంధం ఉండదో, అంతంతగా ఆ వ్యక్తి బయట వారితో ఎట్లయితే సంబంధం తెంచుకుంటాడో అదే రకంగా ఇంద్రియాలతోటి, దేహం నుండి ఇంద్రియాలతోటి సంబంధం కూడా అంత మాత్రమే ఉంచుకుంటాడు. అటువంటి వారికి ముక్తి కలుగుతుంది. వారికి బాధ అనేటువంటిది ఉండదు. వారు చనిపోయినా కూడా ఇంకొకరు ఏడవరు. ఎక్కడైతే ఏడవడం జరుగుతుందో అక్కడ స్వార్థం ఉంటది. ఎక్కడైతే ఏడవకుండా ఉండడం ఉంటుంటదో అక్కడ ముక్తి ఉంటుంటది, ఆనందం ఉంటుంటది. దొంగ ఏడుపులు కూడా ఉంటాయి ఆచార్జీ. మళ్ళీ ప్రేమ వేడుపులు కూడా ఉంటాయి, రకాలు ఉంటాయి ఆచార్జీ. ఇందులో మీరు అలాగే ఉన్నారు. అమ్మా, స్వార్థం ఉన్న చోట ప్రేమ ఉంటుంటది, స్వార్థం ఉన్న చోటనే ద్వేషం ఉంటది, స్వార్థం ఉన్న చోటనే అన్ని ఈర్ష, ద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు అంతా స్వార్థంతో ముడిపడినాయి. మోసం కూడా అక్కడే ఉంటది.
ప్రకరణం వేరే కనబడదు, భిన్న భిన్నంగా కనబడడం, భిన్న భిన్న సందర్భాలు కనబడడం వేరు, సందర్భం వేరు. కానీ ఆ సందర్భాల వెనుక అన్నింటి వెనుక ఉండేది స్వార్థమే. వారి మోసం చేసేటువంటిది చేసేవారి స్వార్థం. ఎవరైతే ఇప్పుడు మొన్న మేము తాండూరు వెళ్ళినప్పుడు అక్కడ బోర్డు పెట్టాడు, 10 రూపాయలకు ఒక సేపు అని చెప్పేసి, అది 20 రూపాయలకు ఒక సేపు అని చెప్పేసి, 20 రూపాయలు ఉన్నాయి కదా అని చెప్పేసి మేము లెక్క పెట్టి వేసుకున్నాం. మేము డబ్బులు ఇచ్చేటువంటి దాంట్లో మేమున్నాం. అతను దాంట్లోకి వెళ్ళి ఒకటి తీసేసి 4 కవర్ మీద కవర్ వేస్తున్నాడు. అంటే ఏంటనేది చెప్పి అప్పుడు గమనించలేదు, మా జాగ్రత్తగా తీసుకెళ్ళాడని ఇస్తున్నాడేమో అని అనుకున్నాను. ఇంటికి తెచ్చి చూసేసరికి దాంట్లో ఒకటి తక్కువ ఉన్నాయి. అంటే మన దృష్టిని మళ్లించి తను కాజేస్తున్నాడు. మన దృష్టిని మళ్లించి, అంటే మనం అటు చూసుకోవట్లేదు కదా, మన డబ్బులు ఇవ్వడానికి దానికి లెక్క పెడుతూ మనం చూస్తున్నాం కదా. అతడు దాంట్లో తన నైపుణ్యాన్ని చూపించాడు అనమాట ఆ రకంగా. తర్వాత ఏం చేశారు ఆచార్య, తక్కువ నైపుణ్యం దాన్ని ఏవి వేసేస్తారు, చెప్పేది ఎక్కువ నైపుణ్యము, తక్కువ నైపుణ్యం, ఇవి రావు సార్, ఇవి వస్తాయంట. ఇప్పుడు అతను తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు కదా, అతను తన స్వార్థాన్ని చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనం పుచ్చులు లేకుండా మనం ఏరుకునేటప్పుడు మన స్వార్థాన్ని మనం చూసుకుంటున్నాం. పాడేవంది పుచ్చులు లేని మనం ఏరుకుంటా చూసేటప్పుడేమో మన స్వార్థం. ఇక అతనికి మన దృష్టిని మళ్లించి అతడు నాణ్యత లేని వాటిని ఇవ్వడం, తక్కువగా ఇవ్వడం, అది అతని స్వార్థం. ఏదైనా స్వార్థంతో ముడిపడి ఉన్నది. ఏడుస్తున్నటువంటి వారు, భర్త చనిపోయాడని ఏడుస్తున్నటువంటి ఆవిడ స్వార్థం గురించి, నాన్న పోయాడని ఏడ్చేటువంటి వాళ్ళు పిల్లలు, వాళ్ళ స్వార్థం గురించి, ఎవరి స్వార్థం గురించి, ఎక్కడైనా కూడా స్వార్థం ఉంటుంటుంది. అజ్ఞానం ఆచార్జీ. మాకు ఈ మా రేగడి మైలారము పుష్పమ్మ గారు దొరకలేదు. వారికి షుగర్ ఉన్నదంట, ఎక్కడున్నదో అది దొరకలేదు. దొరికినప్పుడు చెప్తాం ఎక్కడ ఉంటది. ఇది మనం భావించుకుంటేనే, దేహము నేను అన్నప్పుడే దేహంలో వచ్చే వికారంతో వారే కాదు ఎవరైనా సరే ఇది ఉన్నదని చెప్పేసి బాధపడడం. ఏం శ్యామలయ్య గారు? హార్ట్ ప్రాబ్లం ఉంది. అమ్మగారు శ్యామలయ్య గారు, హార్ట్ ఏంటి? ఒక అవయవం కదా, అవయవం కదా. అంటే నా గుండె అన్నప్పుడు, నేను దేహం అన్నప్పుడు నా గుండె అవుతుంటది, అవునా? అంతే సార్. నేను దేహము కాదు అని అన్నప్పుడు ఈ అవయవాలు, దేహం యొక్క అవయవాలు, దాంట్లో వచ్చే మార్పులు నావెట్లయితాయి? దేహంలో జరుగుతుంది ఆపరేషన్. నువ్వెందుకు బాధపడతావు? దేహానికి గుచ్చుకున్నది, దేహం గాయపడింది. నువ్వు వేరు, నీ దేహం వేరు. ఈ నొప్పి దేహంలో ఉంది, నువ్వు దేహం కాదు కదా, మరి నువ్వెందుకు అనుభవిస్తున్నావు? అర్థమవుతుందా శ్యామలయ్య గారు? అర్థమవుతుంది. ఈ రకంగా ఎప్పుడైతే మనం సాధనమయంగా కూర్చుండి ఆలోచించడం జరుగుతుంటుందో, ఈ దేహంలో జరిగేటువంటి మార్పులతోటి దేహాతీతమైనటువంటి ఆత్మస్థితిలో అప్పుడు మనకు సాక్షాత్కారం కలుగుతుంటుంది. ఈ దేహం నేను అనుకున్నంత సేపు అప్పుడే వస్త్రం చినిగిపోయినా, వస్త్రం మీద మరకబడినా, లేదంటే సరిగా లేకపోయినా, లేదంటే ఇంకేదైనా కూడా ఆ వస్త్రమే దానికే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం బాధపడతాం. మనం ఆ వస్త్రానికే, ఆ యొక్క ఆభూషణాలకే, ఆ యొక్క అలంకరణకే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనం బాధపడాల్సింది అనుక్షణం. ఇట్లున్నది అట్లున్నది. వాటిని సరి చేసుకోవాలంటే నాది అని చేసుకుంటేనే అవుతుంది. నాది అనేది కాదు. భగవంతుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఈ గూట్లో ఉండు, ఇంట్లో ఉండు, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో ఉండే భగవంతుడు. ఈ ఇల్లు యొక్క రహస్యం ఏంటంటే, గూటి యొక్క రహస్యం దేహమే దేవాలయం. అంతే. దాన్ని ఎంత పవిత్రంగా ఉంచుకుంటే నువ్వు అంత గొప్పగా ఉంటావు. అది నిర్లక్ష్యం చేస్తావు. ఆత్మజ్ఞానాన్ని నువ్వు మర్చిపోకు. అమ్మగారు మీ ఫోన్ తోటి ఇబ్బంది పడుతుంది. అది ఇక్కడ ఇది కూడా భగవంతుడు స్త్రీకే అప్పగించేమంటున్నాడంటే,
ఇల్లును చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలో తెలిసిపోతుంది. సామెత విన్నారా? ఇంటి శ్రీపతి ఇడుపులు జడుపుతాయి అంటారు. అంతే కదా. అంత ఉండదు ఆచార్యజీ, అది కరెక్ట్ కాదు వాడతారు కానీ. ఏమన్నారు మళ్ళీ చెప్పండి. అది కరెక్ట్ కాదు ఆచార్య. వెనక ఎప్పుడో చెప్పిన మాట అది ఇప్పుడు వర్తించదు ఆచార్యజీ సమాజం. ఇంటి వాకిలు చూస్తే ఆచార్య, ఇల్లు వాకిలు చూస్తే ఇల్లు ఎటువంటిదో ఇల్లాలు ఎటువంటిదో తెలుస్తుందంట. అదే మన పెద్ద చెప్పినటువంటి మాటలు. అమ్మగారు మునిగారు ఆగండి, ఆగు సామలయ్య గారు ఒక్క నిమిషం అనండి. వరలక్ష్మి గారు ఇంకేదో చెప్తున్నారు, చెప్పండి అమ్మగారు. అందరు మైకులు బంద్ చేయండి, చెప్పండి అమ్మ. ఇప్పుడు సమాజంలో కాదు ఆచార్జీ, ఇది వరకు ఎప్పుడో పూర్వకాలం సామెత ఆచార్జీ, ఇప్పుడు వర్తించదు. అమ్మగారు అది చెప్పారు, కానీ ఇప్పుడే రకంగా మీరు భావిస్తున్నారు అది చెప్పండి. జ్ఞానవంతులు లేరండి ఆచార్జీ, ముగ్గుని చూసి తెలుసుకోవడానికి. సంస్కారం లేదని. అమ్మగారు ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే, వెనకటివి చాలా మంచివి. వెనకటికి వెళ్ళి వచ్చినప్పుడు బయటికి వెళ్ళి వస్తే బయటనే నీళ్లు కడుక్కొని కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటుంది. కరోనా అవన్నీ అప్పుడు మనకు నేర్పుతున్నాయి. బయట కాళ్ళు కడుకో. ఇప్పుడు డైరెక్ట్ గా మనం సిటీలో కాళ్ళు అన్నారు చేతులు అన్నారు. ఈ ఊళ్ళల్లోకి వస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటారు. బయట నీళ్లు పెడతారు, బకెట్లో నీళ్లు పెడతారు. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ పోతున్నాం, కూర్చుంటున్నాం. పెద్దల మాట పెరుగు సద్ది చాలా మంచివి వెనకటివి. మనకు తెలియక మనము ఏదేదో చేస్తున్నాం, కానీ నాకు తెలిసిన వారికి అయితే పెద్దదే కరెక్ట్ అనిపిస్తుంది. చెప్పులు కూడా ఇడబెట్టలేదు స్వామి, భోజనం చేసి చెప్పులు కూడా భోజనశాలలో వేసుకొని వస్తారు. అది అప్పుడు మన సంస్కారం ఏమైతుంది, అందుకని సంస్కారంలో ఉద్దీపనం కావాలి అది. అందుకని అమ్మగారు మాట ఎప్పటికైనా మంచి మాట మంచిదే, అది గ్రహించే వారే బాగుపడతారు. గ్రహించని వారికి దానికి ఎవరేం చేస్తారు. అంతే, అప్పుడు ఇప్పుడు ఒకటే. సువర్చలమ్మ గారు ఏమైనా చెప్పాలా? ఆగిపోయారు. లేదా ఇందాక అదే వరలక్ష్మి గారు అన్నదానికి చెప్దాం అనుకున్నాను. చెప్పారు సరే. ఒకప్పుడు ఉన్నది ఇవాళ లేదు అని అంటే మ్యూట్ లో ఉన్నారా సరే? మ్యూట్ లో ఉన్నారు. అచ్చా సరే. ఇది సర్వాన్ని ఏవ భూతాన్ని, సర్వాన్ని ఏనం. ఇక ఈ రకంగా ఈ వాక్ సామర్థ్యంతో ఈ యొక్క మాటకారితనం, చమత్కారికంగా మాట్లాడేటువంటి దానితోటే భూతాన్ని అభిక్షరంతి, ఈ ప్రాణులని అక్షరగతి భక్షణయోహో సంచరిస్తూ జీవన విధానాన్ని జీవిస్తున్నాయి. దేవో భూత్వ దేవుడు ఎప్పుడవుతాడు అంటే దివ్య గుణాలు. ఇప్పుడు ఇంకొకరిని పడిపోతూ ఉంటే కాపాడామనుకోండి, వారు ఏమంటారంటే దేవుళ్ళ వచ్చి కాపాడాం అంటే. ఆ కాపాడేటువంటి, ఆ రక్షణ చేసేటువంటి గుణం ద్వారా మనం దేవుడిగా అనబడ్డాం, పొగడబడ్డాం. ఆ రకంగా దేవో భూత్వ దేవాన్ అపి ఏతి, ఈ రకంగా ఇటువంటి మంచి మంచి పనులు చేసినప్పుడు దివ్య గుణాల వారు అవుతుంటారు. వరలక్ష్మి అమ్మ గారు కళ్ళు తెరవాల్సినటువంటి చాలా ఉంది. ఏంటంటే అది ఆనాడు నడిచింది, ఈనాడు నడుస్తలేదని. అంటే ఆనాడు చేయితోటే తినేవారు, ఈనాడు ఎలా తింటున్నారు? ఆనాడు నోటితో మాట్లాడేవారు, ఈనాడు దేంతో మాట్లాడుతున్నారు? ఆనాడు సూర్యోదయం అయ్యేది, ఇప్పుడు ఎట్లా అవుతుంది? అప్పుడు దినం ఉండేది, ఇప్పుడు దినం లేదా? అప్పుడు మనుషులు కాళ్ళతో నడిచేవారు, ఇప్పుడు దేంతో నడుస్తున్నారు? ఆచరించే వాళ్ళు లేరు, స్వార్థపరులు అయ్యారని ఆచార్జీ చెప్తున్నాను. అది ముగ్గుని చూసి కనిపెట్టాలంటే ఆచార్జీ. ఓ మా ఆచార్జీ, అప్పుడు వమనమ్మ నోటితోటి చేసేది, ఇప్పుడు దేంతో చేస్తున్నారు? అమ్మగారు ఏమంటున్నారంటే అప్పుడైతేనేమో అది శుద్ధ పిండితోటి ముగ్గులు పెట్టేవారు, ఇప్పుడు చాక్ పీసులతో గీస్తున్నారు. అది పుస్తకాలు చూసుకుంటే గీస్తున్నారు, టీవీలో వాట్సాప్ లో చూసుకుంటే గీస్తున్నారు. అందుకని అమ్మగారు ఏమంటున్నారంటే తెలివిని ఉపయోగించట్లేదు అని అంటున్నారు. అంతే, నటిస్తున్నారు. ఇప్పుడు ఉన్నది అంతా నటన అని అమ్మగారు సారాంశం. అంతేనా అమ్మగారు?
అవునాచార్జీ, మరి అంతే కదా, ఆత్మజ్ఞానం ఉంటే అందరినీ ప్రేమించబడతాం కదా, అన్ని ఆచరిస్తాం కదా. నటన యథార్థం కాదు అమ్మగారు. నటన ఎప్పుడు యథార్థం కాదు. అది ఎప్పుడైనా ఈ నాటకం వేసేవారు ఏంటంటే నాటకం వేస్తున్నంత సేపే వేషధారణ వేస్తారు, తర్వాత ఆ వేషం విడిచిపెడతారు కదా, అంతే. బండారం బయటపడుతుంటది తర్వాత. ఇప్పుడు తినే తిండి కూడా పాత లెక్కలనే ఆలోచన అయ్యి మళ్ళా ఇప్పుడు వెనుకకు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు తినే తిండితోటి రోగాలు ఎక్కువ, అతి గతి తప్పుతుంది. మనం ఏదో చేయకపోతే ఏదో అవుతుంది. అతి సర్వత్ర వర్జయేత్ అని చెప్పడం జరిగింది. యా ఏవం విద్వాన్ ఏతత్ ఉపాస్తే. ఇక ఎప్పుడైతే ఈ విద్వాంసులు జ్ఞానాన్ని, అందుకే భగవంతుడు సంతానాన్ని పుట్టించి తల్లిదండ్రుల మీద ఆశ్రయపడజేయడం, తర్వాత తల్లిదండ్రుల నుంచి గురువు మీద ఆశ్రయపడజేయడం, ఆ తర్వాత గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత సమాజం మీద ఆధారపడజేయడం, ఒకరి మీద ఆధారపడి బ్రతికింపజేయడం అనేటువంటి దాని వెనుక ఏంటంటే నువ్వు ఎవరు, ఏదైనా నేనిచ్చినే. అర్థమవుతుందా? నేనిస్తేనే నీకు పూట గడుస్తుంది. నువ్వు ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేనిస్తేనే, నేనుంటేనే నువ్వున్నావు, నేనిస్తేనే నీకు పూట గడుస్తుంది. బాలాజీ గారు కనబడుతుందా? నేనైతే ఒక్కరినే. ఇది ప్రతిదీ తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా, సమాజం ద్వారా, ప్రతిదీ ఇంకొకరి మీద ఆధారపడజేయడం అంటే నేనున్నాను. ఈ ఆధారపడేటువంటి నీ వల్ల ఏమి కాదు. నీ బ్రతుకు కూడా నువ్వు బ్రతకలేవు, ఆ బ్రతుకు కూడా నేను ఇస్తేనే నువ్వు బ్రతుకుతున్నావు అనేటువంటిది అక్కడ నిరూపించడం. మెల్లగా మైక్ బంద్ చేయడు సువర్చలమ్మ గారు. ఇప్పుడు చెప్పండి వరలక్ష్మమ్మ గారు. అంటే ప్రతి జీవి కూడా నువ్వు కాదు నేననే తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళతోటి ఆధారపడి ఉండాలి. మనిషికి సంబంధం ఉంది, అలాగే పరమాత్మకు కూడా సంబంధం ఉందని ఇక తెలియజేయటం అనుకుంటున్నాను ఆచార్య నేను. ఇప్పుడు సువర్చలమ్మ గారు మీరు చెప్పండి. ఆశ్రయింప చేయటం అని అంటే నీది నువ్వేంటో ఆలోచించుకో. అంటే అన్ని చేసేవాడిని చూసేవాడు తల్లిదండ్రిని ఏర్పరిచారు కదండి. అంటే ఆశ్రయించడం అంటేనే నువ్వు అధికారం సరిగ్గా గుర్తుపెట్టుకోవాలి అనేది, నువ్వేంటో తెలుసుకోవాలనేటటువంటిది ఆచార్య. పరమాత్మను గుర్తించడము అంతే. అదే పరమాత్మను గుర్తించటము అంటే నేనేమి ప్రతిదీ కూడా ఎదుటి వాడి మీద ఆధారపడి ఉన్నట్టుగా ఉన్నాను కాబట్టి ఒకరికొకరి. ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పింది కరెక్టే అనిపించిందండి. ఇప్పుడు సాగర్ తీసే కంటే కొద్దిగా ఇప్పుడు ఏంటంటే వరలక్ష్మి గారు కేవలం మనుషులను మాత్రమే చూశారు. ఈ ఉద్దేశంతో కూడా చెప్పాను ఆచార్జీ. అంటే ఇచ్చేవాళ్ళు ఎవరు, పుచ్చుకునే వాళ్ళు ఎవరు అంతకితం తెలిసింది ఆచార్జీ. పక్షులు వెళ్ళి ఏరుకొని తిని రావడం, పశువులు వెళ్ళి అక్కడ గడ్డిని తిని రావడం, ఇదంతా ఏంటి? ఆ గడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? గడ్డిని ఎవరు పుట్టించారు? ఆ పక్షులకు ఆ ధాన్యపు గింజలు ఎవరిస్తున్నారు? ఆ నీళ్లను ఎవరిస్తున్నారు తాగడానికి? మా క్రిమి కీటకాలకు, అవి చీమలకు మనం పడేసినటువంటి వాటిని ఆ భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే మనం తింటూ ఉంటే ఒక లడ్డు ముక్కనే గాని, రొట్టె ముక్కనే గాని, అన్నం మెతుకే గాని కింద పడితే కొద్దిసేపటికి చీమలను పంపిస్తాడు, చీమలు తీసుకుని పోతున్నాయి. అంటే మనం పడేసే వల్ల మనం ఉన్నప్పుడు తీసుకుపోయేటివి అవి. అదే రూపకంగా ఇక్కడ చూపిస్తున్నది ఏంటంటే భగవంతుడు నేను ఇస్తున్నది, నేను ఈ రకంగా ఇస్తున్నటువంటిది నువ్వు ఏరుకొని తింటున్నావు. పక్షి జాతిలో ఉన్నాను, మనిషి జాతిలో ఉన్నాను, సంపాదించుకొని తింటున్నావు. నేను ఇక్కడ వృక్ష వనస్పతులతో పంటలు పండించి నీకు అందిస్తుంటే నువ్వు తీసుకొని తింటున్నావు. ఇక నువ్వు తింటున్నప్పుడు నువ్వు పడిపోయింది చీమలు ఎట్లయితే తీసుకుపోతున్నాయో అదే రూపకంగా నేను ఇచ్చింది నువ్వు తింటున్నావు, నేను ఇచ్చిన నీళ్లు నువ్వు తాగుతున్నావు, నేను ఇచ్చిన అన్నం తింటున్నావు, నేను ఇచ్చిన మా వాక్ సామర్థ్యం నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఇచ్చినటువంటి చూపుతోటే నువ్వు చూడగలుగుతున్నావు, నేను ఇచ్చిన వినికిడి శక్తితో నువ్వు వినగలుగుతున్నావు అనేది భగవంతుడు ఇక్కడ చెప్తున్న సారాంశం. రాజమణమ్మ గారు ఏమన్నా చెప్పారు?
నేను ఇచ్చిన గాలితోటి నువ్వు బతుకుతున్నావు. అంతే కదా. అంతకుముందు ఈ మాట అనేవారు కదా, నారు పోసిన వాడు నీరు పోయాడు అనేటటువంటిది అంతరార్థం వాళ్ళు ఎంత గొప్పగానో ఆలోచించి ఆ పదం వచ్చిందనేది అర్థమవుతుంది ఇప్పుడు. అమ్మగారు ఇది బాగాలేదు ఈ మాట. నారు పోసిన వాడు నీరు పోయాడా అని అంటున్నారు. నీరు పోసాను, నీకు నీరు పోసాను, దాన్ని నువ్వు వచ్చి తాగు అని చెప్పేసి ఆ పుట్టే కంటే ముందే తల్లి ఎదలో చనిపోవాలని పుట్టించడం. అవును ఆచార్య, అదే అర్థమవుతుంది. వృక్ష వనస్పతిలో పంటలు వరి, గోధుమ, అరటి, కొబ్బరి, మామిడి అవన్నీ తయారైనవి. నీకు ఆకలి ఉంటే నువ్వు తీసుకుని తిను. అంటే అనుక్షణము పరమాత్మ మనల్ని రక్షిస్తున్నాడు. నీ పరిస్థితి నువ్వే చేసుకో. అంతే కదా. ఇప్పుడు ఏంటంటే దారిన పోతుండేటప్పుడు ఆ బురద చెప్పేది ఏంటిది, ఆ గొయ్యి చెప్పేది ఏంటిది, అక్కడ ఉన్నటువంటి రాయి చెప్పేది ఏంటిది, సీస పెంకులు ముళ్ళులు చెప్తున్నాయి ఏంటి. నీ జీవితం నీ ఇష్టం. చూసుకొని పక్క నుంచి నడుస్తావా, దాటుకొని పోతావా, లేదంటే వాటిని తన్నుకుంటూ పోతావా, నీ ఇష్టం. అంతే, కర్మ చేసేది నువ్వు. అంతే కదా. అన్నింటి వెనుక ఉన్నటువంటిది ఏంటంటే ఇవన్నీ చేస్తున్నవారు, ఇవన్నిటి ద్వారా ఎవరో నన్ను మేలుకొల్పుతున్నారు. అంతే, నన్ను మేలుకొల్పుతున్నారు ఎవరో. ఈ యొక్క ఆకలి దప్పికల ద్వారా, అన్నపానీయముల ద్వారా, మన నిత్యావసరాలను కుల వృత్తులతోటి ఇతరుల దగ్గర పెట్టి దారింట ఈ సీస పెంకులు, ముళ్ళులు, రాయి, బురద, పేడ వీటన్నింటి ద్వారా ఎవరో నన్ను మేలుకొల్పుతున్నారు. కనబడుతుందా బాలాజీ గారు, శ్యామలయ్య గారు? వరలక్ష్మమ్మ గారు చెప్పండి. ఎవరో వచ్చి మనం పోతుంటే కొట్లాట పెట్టుకొని అవి పెట్టుకుంటే కూడా కావాలని చేస్తున్నా అంటే భగవంతుడే మెలుపు తొలుపుతున్నాడు అంటే తెలుసు. అంతే కదా. మన మూర్ఛను, మన అజాగ్రత్తను, మన మూర్ఛను, మన నీరసత్వాన్ని, మన బద్ధకత, సోమరితనాన్ని పోగొట్టడానికి కోసం ఇవన్నీ. సరే సరే, సమయం అయిపోతుంది కాబట్టి ధన్యవాదములు. మునీజీ ఒక్క నిమిషం చెప్పండి. రాజమణమ్మ గారు, ఇది ఇంటర్నేషనల్ కలెక్షన్ లేదని చెప్తుంది ఆచార్య. 3 రోజుల నుంచి పాఠం వినడం లేదు. నేను అక్కడ నుండా మా నుండా మరి వస్తున్నది కదా అమ్మగారు, యూట్యూబ్ లో వస్తుందా? ఆగిపోతుంది, వస్తుంది, ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అమ్మగారు? ఎక్కడున్నారు? పట్టణంలో ఉన్నారా లేదంటే ఊర్లో ఉన్నారా? నెట్ పోయింది ఆచార్య, నెట్ పోయింది వారికి. అది వారు ఉన్న దగ్గర. సరే సరే, మునిజీ ముందుకు తీసుకోండి. ఆచార్య ఓంప్రకాశ్ ధన్యవాదములు. బృహదారణ్యోపనిషత్తు 4వ అధ్యాయము 1వ బ్రాహ్మణంలో ఉన్నాము. దాంట్లో మనము యజ్ఞము, ఈ యజ్ఞము లోపల వాక్ అనేది, వాక్ ద్వారా జీవితాన్ని ఏ విధంగా శ్రేష్ఠత్వ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. భాష, ప్రతి జీవికి ఒక రకమైన భాష ఉన్నది. భాషతోటే ప్రత్యేకత గుర్తిస్తుంది, అలాగే డ్రెస్ కోడ్ తోటి ప్రత్యేకత గుర్తిస్తుంది అనే రహస్యం తెలుసుకున్నాము. తర్వాత విశేషంగా సామర్థ్యం ఉన్నప్పుడు మనిషి ఏ విధంగా ఉంటాడు, సామర్థ్యం లేనప్పుడు ఏ విధంగా ఉంటాడు, ఆ రహస్యాన్ని తెలుసుకుంటున్నాం మనము. కాబట్టి ఆచార్య ఓంప్రకాశ్ గారికి ధన్యవాదములు. అనంతరం వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు. ఓం సర్వేభ్యో నమస్తే. వైదిక సంధ్య అర్థయుక్తంగా చేయించాలా ఆచార్య? మీరు ఎలా చేయించాలనుకుంటే సమయము అంటే ఏదైనా ఒక 2-3 తీసుకొని అర్థం చెప్పండి, దాంట్లో సరిపడుతుంది చూడండి. అంటే కేవలం 5 నిమిషాల సమయం ఉన్నది. సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓ
పుట్టబోయే శిశువు ఆత్మభావం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటివై ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, దైనైశ్వర్యాలు, బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. ఆచమన మంత్రం. శిశు అభ్యర్థన. ఓం షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జలస్రావములను నాకు అందుబాటులో స్రవింపజేయము స్వామి. తదాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయుము. అంగస్పర్శ. జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించును. ఈశ్వరవాచ. తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోవుచున్నావు. ఆ జరామరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు. కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరటను కల్పించునుగాక. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక సంతృప్తికర ప్రశాంతత. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన తర్వాత ఊపిరి పీల్చాలనే వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసను పీల్చుకున్న నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తృప్తి. ఓం చక్షు చక్షు. ఇదేంటి, అదేంటి, ఇందులో ఏముంది, అందులో ఏముంది అని ప్రతిదీ చూడాలి చూడాలి అనే ఆతృత, అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత ఒక తృప్తి, ఒక శాంతి. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఇది వినాలి, అది వినాలి అనే అసంతృప్తి. విన్న తర్వాత ఒక సంతృప్తి, తృప్తి. ఓం నాభిః. నాభిర్మే చిత్తం విజ్ఞానం. ప్రారబ్ధ బుద్ధి జన్మజన్మకు భౌతికంగా నన్ను ఒకవైపు దిగజారుస్తుంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భోచిత పూజ, జప, ఉపాసన, ధ్యానం పేరుతో పూజారి, ధర్మోపదేశక యోగాచారుల రాయబారం ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావట్లేదు స్వామి. ఓం హృదయం. ప్రాణిజాతుల హృదయ అంతఃకరణంలో కొలువై ఉచిత అనుచితాల ప్రోత్సాహ భయాల పట్ల నీ హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః. మణిహారం వలె అలంకృత 2 కంటెంకల దిగువ స్థానం. స్రావముల ఆవాగమన మరియు భావ వ్యక్తీకరణ స్పందన. ఓం శిరః. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కం కంటే పైకి వాయువును ఎక్కించు. శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తి మనిషి యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం. బాహుమే బలం ఇంద్రియం. బాహుభుజములో బలవర్ధకంగా ఉండునుగా. ఓం కరతల కరపృష్ఠే. కరచరణాల వ్రేళ్ల హర్షోత్సాహ ప్రకృష్టానంద యోగ సహనం. అలాంటి చేతుల్లోనే నా కర్మ పురుషార్థం నీతమై ఉంది. మార్జన మంత్రములు. ఆత్మసాక్షాత్కార ప్రకరణం. జీవాత్మ ప్రార్థన. ఓం బుహు. ఓ ప్రాణప్రదాత, ఈశ్వర సందేశం. పునాతు శిరసి. దుఃఖదాయక ప్రారంధం అనే నీ పూర్వజన్మ కర్మ ఫలం పవిత్రం, పునీతం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం భువః. ఓ దుఃఖ వినాశక, ఈశ్వర సందేశం. పునాతు నేత్రయో. ఓ జీవాత్మ, నేత్రదర్శన దృశ్య రూపం మరియు నీ ప్రజ్ఞాబుద్ధి అంటే ఇది బాగుంది, అది బాగాలేదనే మూల్యాంకన బుద్ధి యొక్క అసంతృప్తి నీ దుఃఖానికి కారణం. కాబట్టి రెండింటి మధ్య తటస్థ, సంతృప్తికర, సాక్షిభూతంగా నిలకడ ఉండు. జీవాత్మ ప్రార్థన. ఓం స్వహ. ఓ స్వయం సుఖ స్వరూప,
ఈశ్వర సందేశం. పునాతు కంటే కంఠకూపేక్షుత్ పిపాసా నివృత్తి. అంటే కంఠంలోని గుంత కదలికలపై ప్రత్యేక ధ్యాస పెట్టి నీ ఆకలి దప్పికల పట్ల అసంతృప్తిని తగ్గించి జయించు. ఆకలి దప్పికల నివృత్తి, సంతృప్తికర స్వయం సుఖానంద నీ జీవన్ముక్తి మోక్షావస్థకు సోపానం. జీవాత్మ ప్రార్థన. ఓ మహిమాన్విత మాయాస్వరూప ఈశ్వర సందేశం. పునాతు హృదయే ఆధ్యాత్మ పురోగతికై దైవం పట్ల నీ భ్రమను నివృత్తి చేసుకో. నీ హృదయాంతకరణంలో నీ దైవ సాక్షాత్కారం దర్శనం చేసుకో. జీవాత్మ ప్రార్థన. ఓం జనః. ఓ జగన్నాయక, ఈ జన్మ జరామరణ అంతరార్థం ఏమిటి స్వామి? ఈశ్వర వాచ. పునాతునాభ్యాం నాభిచక్రే కాయ వివ్యం ధ్యానం. అంటే నాభిచక్రంలో సంయానంతో ఈ తిని త్రాగి విసర్జించడం ఏమిటి అని విచారిస్తే మన శారీరక జన్మల అంతరార్థం బోధపడుతుంది. నాభిర్మే చిత్తం విజ్ఞానం. అనేక విధాలుగా స్మరించుకునే వ్యావహారిక జ్ఞాన విజ్ఞానం దేహం మధ్యలో ఉన్నది. జీవాత్మ ప్రార్థన. ఓం తపః. ఓ పరాత్పర, ఈ తపస్సు అంతరార్థం ఏమిటి? ఈశ్వర సందేశం. పునాతు పాదయోహో. ఓ జీవాత్మ, నీ జన్మ జరామరణ దుఃఖదాయక స్థితి నుంచి నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎట్లంటే ఇమమ్మే గంగే యమునే సరస్వతి. అంటే దేహం లోపలి ఎడా పింగళనే 2 నాడుల శ్వాస ప్రశ్వాసలతో జీవాత్మను క్రింది నుంచి పైకి లేచిన అవగాహనను, ఆ కనపడని నిప్పు ఇక్కడున్నదని, కనపడని పొగను భౌతిక వ్యావహారికంగా ముక్కుకు వాసన చూపిస్తున్న దృష్టాంతం. సందేహ నివృత్తి. సందేహం. పాదయో అంటే పాదముల వద్దన, నివృత్తి కాదు. జంగాభ్యాం పదాభ్యాం ధర్మో అస్మి విశిరాజా ప్రతిష్ఠిత. భాషార్థం. పాద తొంటెముకల మధ్యలో నేను అనే జీవాత్మను ఉన్నాను. పరమాత్మ సాక్షాత్కారం. జీవాత్మ ప్రార్థన. ఓం సత్యం. ఓ అవినాశి అయిన సత్స్వరూప ఈశ్వర వాచ. పునాతు పునఃశిరసి. ఓ జీవాత్మ, పవిత్ర భావనతో మరోసారి మళ్ళీ శిరస్సు యందు అనుభూతి చేసుకొని ఎరుగు, ధన్యమవుతావు. సత్యస్యాపి హితం ముఖం. అంటే సత్యం యొక్క స్వరూపం కప్పబడి ఉంది. యో అసో ఆదిత్యే పురుష సో అసౌ అహం. అంటే ఆ సూర్యునిలో తెల్లగా కనిపిస్తున్న ప్రకాశ స్వరూప పురుషుడను నేను. ఓ జ్ఞాన స్వరూప, ప్రకాశం కనిపిస్తుంది కానీ నువ్వు కనిపించట్లేదు. ఎక్కడున్నావు స్వామి? సూర్యుని ప్రకాశింపజేస్తున్నది, ప్రకాశిస్తున్నది ప్రకాశమును నేను. నశక్యతే వర్ణయతుంగిరదాత స్వయం తదంతః కరణేన గృహ్యతే. జీవాత్మ ప్రార్థన. ఓం ఖం బ్రహ్మ. ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం. పునాతు సర్వత్ర. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వలె అంతటా వ్యాపించున్న ఈశ్వరానుభూతిని పొందటం. అష్టచక్రముల ప్రమాణం. అష్టచక్రానవద్వారా దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యయే కోశే సర్గో జ్యోతిషావృతః. 8 చక్రాలు 9 రంధ్రాలు. ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయ తగని పురం. అందులో స్వర్గమనే స్వర్ణమయ ఆవాసం జ్యోతితో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూ సహస్రార చక్రం. ప్రాణధారణ, జీవం పోసుకోవడం. ఓం భువః ఆజ్ఞాచక్రం. త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రం. అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహా అనాహత చక్రం. పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావం. ఓం జనః మణిపూర చక్రం. అమృతస్య నాభిః. ప్రసవంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మకు గల అవినాభావ సంబంధమని. ఈ జాని ప్రాదుర్భావ జన నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాధిష్టాన చక్రం. దేహం క్రింది వైపు నుండి కనబడని ఆత్మను పైకి ప్రయాణింపజేయడం, పొగను వ్యావహారికంగా చూపడం.
ఓం సత్యం మూలాధార చక్రం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానం సత్యం బ్రహ్మ అనంతం. శరీర రహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖంల స్పర్శ సంపర్క అభావంలో ఆనందమగ్నమై ఉండును. ఇది సంధ్యోపాసన ప్రథమోచ్ఛ్వాస. అథ సంధ్యోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థంలో తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్శన పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తాతాలాట. అగమర్శన మంత్ర ప్రకరణం. ఓం మృతంచ సత్యం చాభిద్ధా తపసోద్యజాయత తతో రాత్రజాయత తథా సముద్రోర్ణవః. ఓం సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాని విదధాత్ విశ్వస్య మిషతో వశీ. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవి స్రవంతు నః. మనసా పరిక్రమ ప్రకరణం. ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితుభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టీయం వయం దిస్మస్తం వోజంబే దద్మః. దక్షిణాదీంద్రోధిపతి స్థిరచిరాజే రక్షితా పితరైషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితృభ్యో నమ ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ప్రతీచేదిగ్వరుణోధిపతే స్పృదాకో రక్షితాన్నమిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉదీచేదిక్ సోమోధిపతిః సజో రక్షితా శనిరిషవః. తేభ్యో నమో అధిపతేభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ధ్రువాదిగ్విష్ణురధిపతిः కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः శుక్రో రక్షితా వర్షమిషవः. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితుభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోస్తు. యోస్మాద్వేష్టియం వయం దిస్మస్తం వోజంబే దద్మః. ఉపస్థాన ప్రకరణం. జాతవేదసే సునవామసో మమరాతీయతో నిదహాతి వేదః. సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధూ దురితాత్యగ్నిః. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః. ఆప్రాధ్యవా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తస్తు శచ్చ. ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః. దృశే విశ్వాయ సూర్యం. ఉద్వయం తమసస్పరిష్వః పశ్యంత ఉత్తరం. దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఇది సంధ్యోపాసన ద్వితీయోచ్ఛ్వాసः. అథ సంధ్యోపాసన తృతీయోచ్ఛ్వాసः. ప్రాయశ్చిత్త మంత్రం. తచ్చక్షుర్దేవహితం పురస్తాచుక్రముచ్చరత్. పశ్యేమ శరదః శతం జీవేమ శరదః శతం. శృణయామ శరదః శతం ప్రబ్రవామ శరదః శతం. అదీనాస్యామ శరదః శతం భూయచ్చ శరదః శతాత్. ఇక తప్పు చేయను ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా
జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. ఆచమన మంత్రం. షన్నో దేవీరభిష్టయాపో భవంతు పీతయే శంయోరవిస్రవంతు నః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానిధే, భవత్కృపయా అనేన జపోపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్ భవేన్నః. నమస్కార మంత్రం. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ జ్యోతరాయ చ. ఆచమన మంత్రం. షన్నో దేవీరభీష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యా ప్రకరణం సమాప్తం. సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. పాఠం చెప్పండి. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి తామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, పంచండి. ఓం సర్వేభ్యో నమస్తే. సర్వేభ్యో నమః.